వెల్కమ్ టు విఐపి రుచులు. ఏమిటి డైరెక్ట్గా ఈవిడే వచ్చేసింది యాంకర్ లేకుండా అనుకుంటున్నారా? చిన్న ప్రాబ్లం, ట్రాఫిక్లో ఇరుక్కుంది. కొద్దిసేపటికి వచ్చేస్తుంది రండి, అంతవరకు మీరు నేను మాట్లాడుకుందాం. ఏమంటారు? అమ్మా ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? నా ప్లేస్ మీరు తీసేసుకున్నారు. చాలా అన్యాయం అమ్మాయి, నువ్వు యంగర్, నీ ప్లేస్ నేను ఎలా కాజేస్తాను. అంతేనా? ఎస్. అంటే మీకు ఆడియన్స్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఇద్దామని కొంచెం లేట్ గా వచ్చా. థ్యాంక్ యూ. అంటే ఇక్కడేంటి హడావిడి కనిపిస్తున్నాయి బీరకాయలు. అసలు వెజిటేరియనా లేకపోతే ఈరోజు నాన్ వెజిటేరియనా కదా? వెజిటేరియన్ వాళ్ళు నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఇద్దరు మెచ్చుకోవాలి కదా. అందుకని నాన్ వెజ్ వాళ్ళ కోసం రొయ్యలు, వెజిటేరియన్ వాళ్ళ కోసం ఒక చిన్న చట్నీ చేద్దాం. సూపర్ స్మార్ట్ మీరు. ఇద్దరిని ఇంప్రెస్ చేద్దామని రెడీగా తెచ్చేసారు. కాదు, అందరూ మనకు కావాలి కదా. ఓ దట్స్ నైస్. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో నాతో పాటు ఆడియన్స్ కూడా చెప్పండి. చెప్పేస్తానమ్మా. బీరకాయ రొయ్యలు కలిపి కూర వండుతాను. ఓ ఓకే, రెండు ఉంటాయి. రెండు ఉంటాయి. ఓకే, వెజ్ నాన్ వెజ్ రెండు. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే దీంట్లో ఏముంటాయి పాపం, రొయ్యలు చాలా అమాయకమైనవి, అందుకనే తినేస్తున్నా. అందుకని దాంట్లో ఏం వేయాలంటే అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేయాలి, రొయ్యలు వేపుకోవాలి, గరం మసాలా ఉంచుకోవాలి, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, నూనె, ఉప్పు. ఓ ఆల్ సెట్ అన్నమాట. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా మరి? ఇంతవరకు ఇవి బీరకాయ రొయ్యలు కూరకి. ఓకే, ఇక బీరకాయ పచ్చడికి ఒకటి చెప్తాను. దీనికి ఏం కావాలంటే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిపాయలు, కొంచెం నూనె వేసి వేపుకుని పచ్చడి చేశారు. ఓకే, మనం ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మీ విషయాలు చాలా తెలుసుకోవాలంది మాకు, అండ్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తారు. అసలు ఏంటి అన్నపూర్ణమ్మ గారు ఇన్ని ఇయర్స్ అమ్మగా ఎలా పిలిపించుకోగలిగారు అని కదా. యా, అప్పుడు పని చేయను, ఇక్కడ పని చేస్తా అడుగు, ఇక్కడ వండుతా. ఓకే, నాకు కూడా నేర్పించేస్తారు చక్కగా. తొందరగా వెళ్ళిపోయే పని ఉంది. ఓకే, అందుకని మాట్లాడుతా కూర్చున్నాను అనుకో, టైం అంతా ఇక్కడే సరిపోతుంది. కొన్ని మాటలు కొంత వరకు ఇక్కడ రా, ఇక్కడ రా, నువ్వు చెప్తాను. ఓకే, వచ్చేస్తున్నా. నేను ఇవన్నీ తీసేసుకుంటాను. అలాగే ఒక ప్యాన్ కూడా ఇచ్చావంటే ఆ పని కూడా అయిపోతుంది. పొయ్యి అంటే ఇచ్చేస్తావా? సిమ్లో పెట్టాలి, లేకపోతే రొయ్యలతో పాటు మనం కూడా ఉడికిపోతాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రొయ్యలు దీంట్లో వేయి చెప్తాను. సరే, ఇది తీసాయి. ఆ పసుపు కొంచెం. ఇప్పుడు గరిట ఒకటి తీసుకో చెప్తాను. పసుపు వేసామమ్మాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేద్దాం. ఎక్కువ ఉప్పు వేయకూడదు, ఎందుకంటే కూరలో వేసినప్పుడు మళ్ళీ రొయ్యలు లాగేస్తే ఉప్పు కషంగా ఉంటుంది. అందుకని కొంచెం. ఇది ఎందుకు ఉడకబెడుతున్నారని అడగవా? అంటే అడుగుదాం అనుకున్నాను, అంతలో మీరే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసేలా నన్ను అడగవా అని అడుగుతున్నారు. ఎందుకు ఉడకబెట్టాలంటే మనం పండించినవి కాదు కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. అందుకని దీంట్లో ఏమన్నా చిన్న బ్యాక్టీరియా లాంటిది ఉంటే ఇలా మూత లేకుండా కొంచెం ఉడికేస్తే అది మనకి ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది. ఓకే, సో విన్నారు కదా, మరి పసుపు ఉప్పు కలిపి ఉడకబెట్టుకోవాలంట. కొంచెం ఉడకబెట్టేస్తే దీంట్లో ఉండే దోషం లేకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకో చిన్న హెల్ప్ చేయను. ఏం చేస్తావంటే ఇటు వచ్చి బీరకాయలు చెక్కు తీయాలి. ఈ మిక్సీ అవతలకు పెట్టుకుని ఈ రొయ్యల గిన్నె అవతలకు పెట్టేసి ఓకే ఈ బీరకాయలు చెక్కు తీ. ఓకే, చెక్కు తీసి చెక్కు పారేయద్దు, చెక్కు కూడా సన్నగా తరుగురా. వస్తున్నా అమ్మ, నేను చెక్కు తీసేస్తున్నాను. చెక్కు తీసి కింద పడేయద్దు, అసలు పడేది. ఇంకా మీరు చెప్పాక ఇక్కడ జాగ్రత్తగా. బోల్డ్ అన్ని విటమిన్స్ ఉంటాయి. అవును, అందుకని. అండ్ ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకునే లోపల ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సరే, అసలు ఇండస్ట్రీకి ఎలా ఎంటర్ అయ్యారు? ఇండస్ట్రీకి అని సపరేట్గా రాలేదమ్మా నేను. ఓకే, ముందే నేను నాటకాలు అవి వేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఇండస్ట్రీలో ప్రతి చోట, ఇప్పుడు నువ్వు లేట్గా వచ్చావు చూడు, అలా లేట్గా ఎంటర్ అయ్యేవాళ్ళు ఉంటారు. అలా లేటుగా ఎవరో రాలేకపోతే నేళ్ళేనాడదనే సినిమాకి నన్ను పిలిచారు. ఓహోహో, ఆ లేట్ వల్ల మీకు ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది అన్నమాట. ఈ రోజు యాంకరింగ్ చూడు, నువ్వు వచ్చేటప్పుడు నువ్వు చెప్పాల్సింది నేను చెప్పా. అదే, నీకు ఇచ్చే డబ్బుల్లో కొంచెం డబ్బులు నాకు ఇచ్చి మొత్తం తీసేసుకోండి చెప్తా. ఎక్కువైపోతాయి. అలా ఎంటర్ అయ్యాను అనమాట. ఎంటర్ అయ్యి తర్వాత దాసనారాయణరావు గారు స్వర్గం నరకం, తర్వాత అదే కంపెనీ వాళ్ళది అమ్మాయిలు జాగ్రత్త అనే సినిమాలో
2 హీరోయిన్ క్యారెక్టర్లు చేశాను. ఓకే, ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు అసలు ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అనిపించింది ఇండస్ట్రీ? ఏమీ తెలియదు మనకి. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు చాలా మంది కహానీలు చెప్తారు కానీ మనకు అసలు ఏం అర్థం కాదు. అక్కడ కెమెరా పెడతారు, బర్రం తిరుగుతూ ఉంటుంది, అక్కడ డైరెక్టర్ ఉంటారు, ఆయన అరుస్తూ ఉంటారు, మనకు భయంగా ఉంటుంది, బిత్తరగా చూస్తాము, ఏదో నడిచిపోద్ది. సరే వాళ్ళు అలా కాదమ్మా ఇలాగా, ఇలా కాదమ్మా అలాగా అంటారు. అందుకేగా డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళు చెప్పింది మనం చేస్తాం, చేసేసి అలా స్టడీ అయ్యామనుకో ఆ సినిమా చూసిన వాళ్ళు ఇంకెవరైనా మన బుక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను యాక్టింగ్ ఇందులో చూస్తే ఇంకొకళ్ళు ఎలా పెట్టుకుంటారు? అలా అంతే కదా. అలా అసలు కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నారు. కంటిన్యూస్గా అంటే ఇప్పటిలాగా చీమల పుట్టలోంచి చీమలు వచ్చేసినట్టు ఆర్టిస్టులు బోల్డ్ మంది లేరు అప్పుడు. ఓకే, అప్పుడు వేషాలు వేయడం తప్పు. ఇప్పుడు మేకప్ వేసుకుని రోడ్ల మీద తిరగడం గ్రేట్. కాలం అలా మారింది కాబట్టి ఇప్పుడు తక్కువగా ఉన్నాయి, అప్పుడు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు వేషాలు కంటిన్యూగా ఉండేవి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు వెతుక్కోవాలి. అంటే అనుకోకుండా మీరు వచ్చారా, లేకపోతే అసలు కంటిన్యూ అవ్వాలి, స్టాండ్ అవ్వాలి దీంట్లో అని ప్యాషన్తో వచ్చారా? నేను అసలు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్లానింగ్ చేసుకుని వస్తున్నారు లైఫ్లో. పాత వాళ్ళకి ప్లానింగ్లు ఏమి ఉండవు. ఏదైనా ఒకటి దొరికితే ఇది భగవంతుడు ఇచ్చిన అదృష్టం అనుకుంటారు. ఏమీ దొరకలేదు అనుకో మన టైం బాగాలేదేమో అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఓవర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని ఇప్పటి వాళ్ళకి అప్పటి వాళ్ళకి ఇదే ఒక చిన్న తేడా. ఒక ప్లాన్ చేసుకుని మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుని రాలే ఇండస్ట్రీ. డైరెక్టర్ ఏం చెప్తే అది యాక్ట్ చేస్తాం, చుట్టుపక్కల వాళ్ళతో సమానంగా యాక్ట్ చేస్తే చాలు మనం గొప్పవాళ్ళం అయిపోతాం అనుకునేవాళ్ళం. కానీ నిజంగా నువ్వు గొప్పదానివి అంటే కూడా ఆనందపడటం కూడా తెలియదు, అదొక భయం. గొప్పదానివి అంటే ఇంకా అంతకంటే పైన చేయాలి కదా మనం. ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు అయిపోతుంది, టెన్షన్ ఎక్కువ పెరుగుతుంది. అందుకని ఓకే, అలా ఎంటర్ అయ్యి ఇలా నీ దగ్గరికి వచ్చి ఆగా. అయిపోయిందా? అయిపోతుంది, లాస్ట్ కి వచ్చేసింది. లాస్ట్ బీరకాయ ఇది. నాకు కూడా లాస్ట్ కి వస్తా ఉంది వంట. నువ్వు కొంచెం బీరకాయ చేదుగా ఉందా ఎలా ఉందని చూడు. అంతేనా? ఒక చిన్న ముక్క. దీపా చెయ్యి పడ్డాక స్వీట్ అయిపోద్ది. అవునా? బాగుందా? అక్కడ పెట్టే సన్నగా తరిగేద్దాం. ఇంకో చిన్న పని చేయి, ఆ బీరకాయ తొక్కు అవన్నీ దీంట్లోకి ఎత్తి. దీంట్లో బోల్డ్ అన్ని విటమిన్స్ ఉంటాయి అమ్మాయి. చాలా మంది ఏం చేస్తారంటే తొక్కు తీయగానే పడేసేస్తారు. తెలీదు ఫస్ట్ థింగ్ చాలా మంది దీంతో ఏమైనా చేయొచ్చు అనేది. ఇటు చూడు, పచ్చిమిరకాయలు కూడా ఇలాగే వేయాలి. ఎందుకంటే ఇలా వేసామనుకో మొహాలు పగిలిపోతాయి, నూనె పడుద్ది కదా ఇందులో, అందుకని మొహాలు పగిలిపోతాయి. అంటే ఎండుమిర్చితో కూడా చేస్తారు కదండి? ఎండుమిర్చితో కూడా చేస్తారు, మనం పచ్చిమిర్చితో చేద్దాం. అంటే ఆల్ గ్రీన్ అనా? గ్రీన్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. ఓకే, సిమ్లో ఉంచున్నా ఇది? ఉంచు, ఎలా ఉంచినా పర్వాలేదు, ఏమైనా ఇవన్నీ యాగాలి కదా. ఓకే, అండ్ మీరు మిడిల్లో హీరోయిన్ గా కూడా చేశారు కదా, అంటే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఆ పీరియడ్? హీరోయిన్ గా చేశాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కదా. చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది, ఆ బీరకాయ ముక్కలు వేయి, అవి కూడా వేయి. ఓకే, ఎందుకంటే హీరోయిన్ గా చేశాను కానీ నాకు పెద్దగా మనస్కరించలేదు. ఓహో, ఓకే, ఆ హీరోయిన్ చేయడం మనస్కరించలే. అంటే ఎందుకంటారు? ఎందుకంటే హీరోయిన్గా చేయాలంటే పెద్ద కళ్ళు ఉండాలి, సన్నగా మెయింటైన్ చేయాలి నీలాగా. మనం ఏమో తినకుండా ఉండలేము, పొట్ట ఎండ కట్టుకుని బతకడం ఇష్టం లేదు. సరే, మదర్ క్యారెక్టర్లు అంటే ఏదో ఇష్టపడింది మనసు, ఇప్పేసి ఇష్టపడిన మీదట అలాగా అయిపోయింది. నువ్వు రొయ్యలు తీసేసి ఇంకో చిన్న పని చేయి. ఈ డ్రై అయిపోయినాయి, తీసేస్తున్నా. వేరే బౌల్ పెట్టమన్నారు కదా, ఆ బౌల్ పెట్టు. ఓకే, బీరకాయలు కట్ చేయి సన్నగా. ఓకే, నువ్వు బీరకాయ కట్ చేయి, నేను ఇంత లోపల నూనె అది వేస్తాను. ఇదిగో చూసావా నూనె ఎంత వేసాను? బీరకాయ కూరకి కొంచెమే వేసుకోవాలి. అంటే మనకి రొయ్యలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది అంటారా? పట్టదు. అంతేనా? సేమ్ రొయ్యలు ఉన్నాయి ఏమన్నా, బీరకాయ కూర ఏమవుతుందంటే నూనె పైకి తేలుతుంది. ఓకే, కూర ఉడికేటప్పటికి. అసలు ఇప్పుడు కొలెస్ట్రాల్ అది ఇది ఎక్కువ వద్దు అంటున్నారు కదా, అవునా? హెల్త్ కాన్షియస్ అయిపోయారు అందరూ. అందుకని మనం కూడా కొంచెం తక్కువ చేద్దాం. ఏముంది, వంట ప్రొసీజర్ ఏం లేదు, ఇలాగే చేయాలనేది ఏం లేదు. నోటికి రుచిగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. ఓకే,
కాకపోతే కొంచెం రుచిగా చేసుకోగలిగి ఉండాలి. దీపా కట్ చేసావా? మొత్తం సూపర్ ఫైన్ గా చాప్ చేసేసాను. ఆ జీలకర్ర కొంచెం చెప్తాను. ఓకే, నీ చేత్తో 2 పరకలు దాంట్లో. గుడ్, కాలేసింది. ఇంకా అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసుకో. ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు దాంట్లో వేసి మొత్తం వేయక కొంచెం చాలు. వేసావా? అలాగే ఏం చేస్తామంటే కొంచెం వెయ్యి, పేస్ట్ వెయ్యి. ఒక్క పిసర పసుపు వెయ్యి. ఆల్రెడీ రొయ్యల్లో పసుపు ఉంది, కొంచెం వెయ్యి. లైట్గా వేసుకుంటే సరిపోతుందా? ఓకే, వెయ్యి, పేస్ట్ వెయ్యి. ఇంత వేయనా? వెయ్యి, ఇంకొంచెం వేయమంటారా? వెయ్యి కొంచెం. మనం గరం మసాలాలు గట్రా పెద్దగా వేయకూడదు, ఇంకా వేయచ్చు. ఓకే, ఇప్పుడు ఆ రొయ్యలు వెయ్యి. ఓకే, ఓకేనా? రొయ్యలు స్టవ్ వాటి పని అవి చేసుకుంటాయి. మీరు హీరోయిన్ గా చేసి ఇన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇన్ని చేశారు, కానీ మీకు టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ మూవీ చేశాక నన్ను బాగా గుర్తుపట్టారు, చాలా మంది అడిగారు అనే మూవీ ఏది కదా? టర్నింగ్ పాయింట్ అని నాకు తెలియదు, కానీ బాగా మంచి పేరు వచ్చింది మాత్రం ముందడు. ఓకే, అంతకుముందు కూడా అవార్డు వచ్చిన సినిమా మనిషికో చరిత్ర అవి చేసిన రామానాయుడు గారి మూవీ కదా, మంచి పబ్లిసిటీ అది ఉంది, దాంట్లో బాగా గుర్తించారు అన్నమాట నాకు. ఓకే, అంటే మీకు అమ్మగా చేయడం అట్లాగే నచ్చిందా, లేకపోతే హీరోయిన్ గా ఉన్నప్పుడు బాగుంది? నాకు అమ్మగానే నచ్చింది, చెప్తున్నాగా నేను. అమ్మగా నచ్చింది కాబట్టి అమ్మగా సెటిల్ అయిపోయాను నేను. నాకు నచ్చడం కంటే కూడా ప్రేక్షకులు ఆమోదించారు, అది మనం. దట్స్ ట్రూ. అసలు అన్నపూర్ణ గారు అంటే ఈక్వల్ టు మదర్, ఇంకా అమ్మ అని ఫిక్స్ అయిపోయారు. సరే, బీరకాయ ముక్కలు తీసి పడే ఇందులో. ఓకే, గబగబా వేసి వెయ్యి. కొంచెం ఉప్పు తీసి చల్లు దానిపైన. ఓకే, ఉప్పు ఇంకొంచెం, అందుకని కారం వేయి. ఇది మూత పెట్టు. ఓకే, వెయ్యి, ఇంకొంచెం వెయ్యి. మిర్చి వేసాం కదా, కొంచెం సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చే మిర్చి ఎందుకో బీరకాయ కంటే దారుణంగా ఉంటుంది, కారమే ఉంటుంది. చప్పగా ఉంటుందా? సరే, ఇది ఆపేసుకుందామా? ఇది ఆపే. చింతపండు తీసుకో, చెప్తాను. ఓకే, ఇది ఆపేసావా? దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. తర్వాత చింతపండు తినలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు పచ్చడి చేసేసి నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనం మిక్సీ గిన్నె చూసుకుంటే దీంట్లో ఎల్లుల్లిపాయలు తీ. గుడ్. ఎల్లుల్లిపాయలు పొట్టు తీసే వేయాలని ఏం లేదు, ఈ మధ్య పొట్టు కూడా మంచిదని చెప్తున్నారు, అందుకని చూసా. డైరెక్ట్ గా రెబ్బలు వేసేయచ్చు. కొంచెం జీలకర్ర వేయి, జీలకర్ర కొంచెం వేయచ్చు. ఓకే, ఇది కొంచెం మూత పెడితే బాగా ఉడుకుతుంది కదా. వాటర్ కూడా వేద్దాం, ఒక్క చుక్క వేద్దామే. ఓకే, చాలు. ఓకే, అన్నీ మిక్స్ చేస్తారు, అదే ఉడికిపోతుంది. ఓకే, బీరకాయ రొయ్యల కూర ఇక్కడ రెడీ అవుతుంది కదా, మరి ఇక్కడ ఫ్రై అయిపోయింది, దీన్ని మిక్సీకి వేసేసుకుందామా? నువ్వే వేయాలి. నేనే వేస్తాను. పెట్టి అన్నీ నేర్చేసుకుంటావా ఫ్రీగా? నేను ఎంతో కష్టపడి నేర్చుకుంటే నువ్వు ఫ్రీగా నేర్చుకుంటావా? మీ దగ్గర నుంచి నేర్చుకునే లక్ ఎవరికి వస్తుంది చెప్పండి? వస్తలే కానీ. ఉప్పు వేయలేదుగా మనం ఇందులో? లేదు. ఇప్పుడు ఉప్పు వేసి గ్రైండ్ చేసి. ఓకే, ఓకేనా? అండ్ మీరు ఇది మిక్సీ వేసేస్తాను, ఈ హలో బ్రదర్ లో చాలా పాష్ మదర్ గా కనిపించారు. అన్ని క్యారెక్టర్స్ ఒక డిఫరెంట్, ఇదైతే ఇదొక డిఫరెంట్, ఇది అంటే పాష్ గా బేబీ అనుకుంటూ కదా. నాకు అన్ని వేషాలు చేయాలని కోరుకుంటది కానీ జనం యాక్సెప్ట్ చేయరమ్మా.
ఓకే. అందుకని డైరెక్టర్లు కూడా అన్ని వేషాలకి పిలవరు. నాకైతే టోటల్గా కామెడీ అంటే మహా ఇష్టం. ఓకే. అది ఎవరు చేసినా సరే చక్కగా వేయి చెప్తాను. ఆ క్యారెక్టర్ గురించి మీ ఎక్స్పీరియన్స్ కావాలి నాకు, ఎట్లా అనిపించింది ఆ డిఫరెన్స్ అనేది. సూపర్గా అనిపించింది. చేసేటప్పుడు కొంచెం భయపడ్డాను కానీ అంటే రొటీన్గా మనం మదర్ చేసేవాళ్ళం వచ్చి ఆ క్యారెక్టర్ అనేటప్పటికి కొంచెం అనిపించింది. అయినా కూడా ఒక థ్రిల్. ఈ గెటప్ భలే ఉంది, సూపర్గా ఉంది అనిపించింది. మాకైతే అలానే అనిపించింది. అలాంటి వేషాలు మాలాంటి వాళ్ళకి రేర్గా వస్తాయి. రేర్గా వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తాం కదా. అవును కదా. సో ఇది కూడా రెడీ అయిపోయింది, బీరకాయ పచ్చడి. ఏది అయిపోయింది, తీయచ్చు. ఓకే, తీసేద్దాం. నేను తీస్తూ ఉంటాను. నాకు మీ మూవీ లిస్ట్ గుర్తుందా? మీరు అసలు ఎన్ని చేశారు ఏంటి అని? మూవీ లిస్ట్ వేసుకోలేదు. ఎప్పుడు లెక్క పెట్టుకోకూడదు. డబ్బులు లెక్క పెట్టుకుంటామా? ఓన్లీ అదొక్కటే లెక్క పెట్టాలా మనీ? అందుకని లెక్క పెట్టుకోకూడదు. చేసి ఉంటాను ఒక 800 900 ఉండొచ్చు. ఇయర్లీ 1000. ఓ మై గాడ్. ఎన్ని సంవత్సరాలకు అది కూడా చేయొద్దా? ఓ మై గాడ్. ఎన్ని యాంకరింగ్లు చేస్తున్నావు? అంతేనా? అంతే. అంటే మాకు ఆ లిస్ట్ ఇంకొక పెద్ద ఇదిలాగా అనిపించింది, అందుకే ఓ మై గాడ్ అని ఆ వర్డ్ అలా వచ్చేసింది. తప్పులేదులే కానీ బట్ నా దృష్టిలో తక్కువ అనుకుంటాను నేను. ఇంకా చేయాల్సి ఈ జనరేషన్ లో కూడా బామ్మ కూడా ఫిక్స్. అవునవును, ఇప్పుడు చేస్తున్నారు కదా. ఇంతకు ముందు మీ యాక్టింగ్ కి ఇప్పుడు యాక్టింగ్ కి ఏమైనా డిఫరెన్స్ వచ్చింది? నేను ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను. డిఫరెంట్ అంటే అప్పుడు అందరూ బాగా ఎక్స్ప్రెషన్లు అవి ఇచ్చి కొంచెం బాగా చేసేవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్లు ఎక్కువగా వద్దమ్మా, డైలాగ్ బాగా స్ట్రాంగ్ గా చెప్పద్దు, కొంచెం లైట్ గా చెప్పండి. ఇప్పుడు చూసే పిల్లలు అలాగా ముద్దు ముద్దుగా చూస్తున్నారు కదా. అందుకని మాటలు కూడా కొంచెం అలా అన్నమాట. చిన్న తేడా, ఏం పెద్ద తేడా ఏం లేదు. సో మన కర్రీ దగ్గర పడినట్లుంది. కాకపోతే నా డౌట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. టైం అయితే అయిపోతుంది. అడిగే ఫస్ట్ మదర్ గా ఎవరికి చేశారు? ఫస్ట్ ఒక అంగడి బొమ్మ అని ఒక సినిమాలో సుమతి అని ఒక అమ్మాయి, అప్పుడు చిన్నపిల్ల, తర్వాత హీరోయిన్ వేసింది, నానేసింది ఆ పిల్లకి. ఆ తర్వాత కృష్ణ గారికి, శంషేర్ శంకర్. ఓకే. హీరో కృష్ణ గారికి డైరెక్ట్ గా కృష్ణ గారికి మదర్. సెకండ్ మూవీనా అది? సెకండ్ మూవీ కాదు, అంటే మదర్ వేసుకుంటా వచ్చే వాటిలో కొన్ని వీడియోలు ఉంటాయి. తర్వాత మన సుధాకర్ ఉండేవాడు కదా, కమెడియన్. అవునవును. పేదల బ్రతుకులని ఒక సినిమా, అందులో సుధాకర్ హీరో, సుధాకర్ కి మదర్. అలా స్టార్ట్ అయ్యింది. ఓకే, సరే బాగుంది. గరం మసాలా తీ చెప్తాను. ఓకే, వెయ్యి కొంచెం. చాలు చాలు. ఓకే, ఒక్క నిమిషం ఈ మసాలాని పట్టని. ఓకే. అండ్ మీకు ఈ రెసిపీ ఇష్టం కాబట్టి చేస్తున్నారని అర్థమైంది. బీరకాయ అండ్ రొయ్యల కూర అంటే దీనికి ఏం కష్టపడక్కర్లా తినడానికి. మీరు స్మార్ట్ అసలు అన్ని విషయాల్లో. చేయడం ఈజీ. అదే మటన్ చికెన్ అనుకో, ఆ బోన్ లో ఏమైనా అడ్డం పడతాయి, వాటిని తీసి పక్కన పెట్టాలి. ఇంత కుప్ప అంతే. ఇదనుకో పిల్లి తినేసినట్టు తినేయచ్చు, సౌండ్ లేకుండా తినేయచ్చు. కూర అయిపోయిందమ్మే? అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీటెడ్. కానీ 1 సెకండ్, నేను ఒక క్వశ్చన్ అడగాలి. ఈ క్వశ్చన్ అడగకపోతే ఆడియన్స్ అస్సలు ఊరుకోరు. ఆ మూవీ ఏంటంటే సంసారం ఒక చదరంగం. మరి అంత అద్భుతమైన మూవీ గురించి అడగకపోతే ఎలా? అడగాలి. అండ్ చాలా చాలా మంచి సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అన్ని ఒక ఎత్తు అయితే, మీరు సుహాసిని గారి బిడ్డకి పాలిచ్చే పొజిషన్ లో లేకుండా బాధపడుతున్నప్పుడు సీన్ ఒకటి ఉంది, ఎమోషనల్ సీన్. అది ఎట్లా ఫీల్ అయ్యారు చేసినప్పుడు కానీ, స్క్రీన్ మీద చూసినప్పుడు కానీ? స్క్రీన్ మీద అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య చూసాం అమ్మాయి, అక్కడ బిజీగా ఉండేవాళ్ళం అప్పుడు. అందుకని సినిమా డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను, కానీ ఇప్పుడు చూస్తుంటే నాకు కూడా దుఃఖం వస్తుంది. ఓకే. ఒక తల్లి పిల్లకి పాలివ్వలేని స్థితిలో ఉంటే ఎంత విరోధస్తులైనా వెళ్తారు. అవును. అలా ఒక నిర్ణయం తీసుకుని దొంగచాటుగా పిల్లి వెళ్ళినట్టు వెళ్ళి అవన్నీ చేసి వచ్చేటప్పుడు భర్త చూస్తాడు. అంతటితో అయిపోయింది లైఫ్. అటు చెప్పలేదు, ఇటు చెప్పలేదు. అవును. బిడ్డలను కన్నా తల్లులకి అలాంటి కష్టం ఒకటి ఉంటుందని ఆ క్యారెక్టర్ చేశాక అర్థమైంది నాకు. ఓకే, మీకు కూడా అప్పుడే అర్థమైంది. అవును, ఎందుకంటే బిడ్డల్ని వదులుకోలేరు, భర్తని వదులుకోలేరు, సంసారం అల్లరవ్వకూడదు,
ఇట్లాంటి సన్నివేశం ఉన్న ఒక మంచి మంచి సీన్స్ ఉన్నాయి అందులో. అవును, సూపర్ సీన్స్. ఓ దట్స్ నైస్. ఇది రెడీ అయిపోయింది, మరి బౌల్లోకి తీసేసుకుందామా? చూడండి ఒకసారి. తిన్నాం, ఏం చూసుడే లేదు, ఇక చేసుడు తినుడు అంతేనా? ఓకే. నిన్ను నువ్వు మోసం చేయొచ్చు ఎవరికైనా. ఓ వెజ్ అని ఫేక్ వెజ్ అని చేసేయచ్చు. ఓకే. ఇదేంటి తగులుతుంది అన్నారు. ఇప్పుడు నేను వెజ్ పెట్టినా తినరు ఈ షో చూసేవాళ్ళు, ఈ అమ్మాయి ఇలా అబద్ధాలు చెప్తుందేమో అని. అలా అంటావా? కానీ ఈ రొయ్య వచ్చి పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు. అవును, ఎవరినైనా. అలాగే రియల్ గా వెజిటేరియన్ ఫుడ్ లాగే ఉంది. మనం దీని మీద డెకరేషన్ ఏం చెయ్యొద్దు. ఓకే, అలా రెడీ చేయడాలు అవి లేవు, అంతా నేచురల్. ఓకే, డన్. మరి మీరు రెడీ చేసేసిన బీరకాయ పచ్చడి, బీరకాయ రొయ్యల కూర రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసేస్తా. చూడు, ఫస్ట్ బీరకాయ పచ్చడి చూద్దాము. ఫస్ట్ ఇది చేసాం కాబట్టి. బానే ఉందా? కారం ఎక్కువ ఉందా? బాగుంది. కారం అన్నంలోకి సరిపోతుంది. అసలు ఈ వెరైటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు మేము గెస్ట్ కి రెడీ చేసి ఇస్తాము, ఈసారి మీరు రెడీ చేసి నాతో తినిపిస్తున్నారు. చెప్పనా? ముందుగా నేను వచ్చి ఇదంతా ఆక్యుపై చేశాను కాబట్టి లేట్ గా వచ్చావని నీకు పనిష్మెంట్ అనుకో. పనిష్మెంట్ కాదు, లక్. ఎందుకంటే ఫుడ్ బాగుంది కాబట్టి. ఓకే. అండ్ రొయ్యలు ప్లస్ బీరకాయ కర్రీ కూడా టేస్ట్ చేసేద్దాం. చేసి మామూలుగా లేదు. మామూలుగా లేదంటే ఎలా ఉంది? అదిరిపోయింది. ఏకదం అదూర్స్ అని చెప్పాలి. పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీకి కావలసిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, బీరకాయలు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి రొయ్యలు వేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తరువాత ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై అయ్యాక రొయ్యలు వేసి తరువాత అందులో బీరకాయ ముక్కలు, కారం సరిపడా వేసి కలిపి ఉడకనిచ్చి అందులో గరం మసాలా వేసి ఉడకనిస్తే పచ్చి రొయ్యలు బీరకాయ కూర రెడీ. చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సూపర్బ్ పచ్చడి అండ్ కర్రీ. అది వెజ్ నాన్ వెజ్ అర్థం కాకుండా ఉండేలా మంచి కర్రీ అని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే విఐపి రుచులు ప్రేక్షకులకి ఏం చెప్తారు హెల్త్ పరంగా, ఫుడ్ పరంగా? మనం చెప్తాం కానీ వాళ్ళు ఆచరిస్తారో లేదో తెలియదు, అయినా కూడా చెప్తాను. నాన్ వెజ్ అంటే ఒక్క వెరైటీనే చేసుకోవాలి. 3, 4, 5 నాన్ వెజ్లు చేసుకుని అన్నీ పళ్ళ నిండా పెట్టుకుని తింటే హెల్త్ స్పాయిల్ అవుతుంది. అందుకని నాన్ వెజ్ తినచ్చు, ఒకే ఒక నాన్ వెజ్. అది మటనో, చికెనో, ఫిష్, ప్రాన్స్, ఏదైనా సరే ఒక్క నాన్ వెజ్. వెజిటేరియన్ ఎన్ని రకాల పళ్ళ నిండా పెట్టుకుని తిన్నా హెల్త్ స్పాయిల్ అవ్వదు. ఇంతవరకు నాకు తెలిసింది. ఓకే అమ్మా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఇక్కడికి రావడమే కాకుండా చక్కగా నాకు పని లేకుండా యాంకరింగ్ చేశారు, ఫుడ్ కుక్ చేశారు, చాలా సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, గుడ్.